ఆయన వాక్యమే నిన్ను నన్ను స్వస్థపరిచేది, బలపరిచేది. కనుక ఆయన వాక్యం నీ హృదయంలో భద్రపరచుకో. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాలేదు. నీకేమైనా మాట ప్రభు చెప్పాడంటే తప్పకుండా చేస్తాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు ప్రభువు నన్ను విడిచిపెట్టాడను, నాకెవరు లేరని, నన్ను మర్చిపోయాడు, ఎందుకు నాకు ఇలాగ జరుగుతుంది అంటున్నావు. ఆయన విడిచిపెట్టలేదు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన నిన్ను మర్చిపోలేదు. నిన్ను ఆయన ఎంతగా ప్రేమించాడంటే తండ్రి కుడి పార్శ్వమును విడిచిపెట్టి నరావతారి ఈ లోకానికి వచ్చి మనుషులందరి కోసం, నీ కోసం తన యవ్వన కాల రక్తాన్ని చిందించాడు. శిలువ బలియాగమయ్యాడు. ఆయన ఆకాశానికి భూమికి వేలాడదీయబడ్డాడు నీ కోసం. సమాధి చేయబడి పునరుద్ధారుడై తిరిగి లేచాడు ఆయన నీ కోసం. సదాకాలం నేను మీతో ఉంటానన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన నీతో ఉన్నాడు. ఈయన ఈ సమయంలో ఆయన నీతో ఉంటూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కదిలిస్తూ ఉన్నాడు. నీకున్న ఆ వ్యాధిని బట్టి, ఆ సమస్యను బట్టి, ఆ అప్పుల పరిస్థితిని బట్టి, లేదా సంతానలేమిని బట్టి, ఆర్థిక అసమానతలను బట్టి, ఈ కోర్టు సమస్యలను బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి, గర్భిణి అయిపోయిన నీ జీవితం పట్ల నేను ఎలా చేయాలనుకుంటున్నావు, వాటన్నిటిని గురించి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు మేలు చేసేటువంటి దేవుడు. ఆయన బలిష్టమైన రెక్కల చాటున దాచి ఉంటూ ఉన్నాడు. కోడి ఏ రీతిగా తన రెక్కల చాటును దాచి ఉంచుతుందో, తన పిల్లలను క్షేమంగా తన రెక్కల చాటును దాచి ఉంచుతుందో, కోడి తన పిల్లలకు ఎటువంటి కీడు రాకుండా, ఎటువంటి సమస్య రాకుండా, ఎండకు వానకు ఏ రీతిగా తన పిల్లలను సంరక్షిస్తుందో, ప్రభువు తన బలిష్టమైన రెక్కల చాటున ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను దాచి ఉంటూ ఉన్నాడు. ఏ కీడు రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ సమస్య రాకుండా ఆయన నిన్ను కాపాడి ఉంటూ ఉన్నాడు. ఆయన నువ్వు భయపడవద్దు, నీవు దిగులు పడవద్దు, వేసారిపోవద్దు. 91వ కీర్తన ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలేను, నీ ప్రక్కను 1000 మంది పడినను ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు.